అందరికీ నమస్కారం। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మనలో చాలా మంది ఇంట్లో దీపారాధన చేసే సమయంలో గులాబీ పూలతో దేవుడిని పూజిస్తారు। అయితే ఎర్ర గులాబీ పూలతో ఇంట్లో పూజ చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి। లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో గులాబీ పువ్వు ఒకటి। మీ సమస్యలన్నిటికీ ఉత్తమమైన పరిష్కారం గులాబీ పువ్వు। కాబట్టి కొన్ని నియమాలను పాటిస్తూ గులాబీ పూలతో ఇంట్లో పూజ చేసుకుంటే ఇక మీకు పట్టిందల్లా బంగారమే। లక్ష్మీ ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి। శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవికి పూజ చేయండి। ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి గులాబీ పూలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే లక్ష్మీదేవి ఎంతో మురిసిపోయి కోరిన వరాలన్నీ వెంటనే నెరవేరుస్తుంది। ఇక మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది। అలాగే ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు గులాబీ పూల దండను తీసుకెళ్ళి అమ్మవారి మెడలో వేసి పూజ చేయించుకోండి। ఆ దండలోని 2 గులాబీ పూలను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి। మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ ఆశీర్వాదంతో మీ ఇంటి ధనాభివృద్ధి విపరీతంగా పెరిగిపోతుంది। మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ప్రతిరోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట। కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు గులాబీ రేకులు చల్లండి। ప్రతిరోజు కాకపోయినా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు గులాబీ రేకులను చల్లితే లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది। ఇక ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి। అలాగే ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు మీ పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా విజయాలు సాధించాలంటే గులాబీ పూలతో ఇంట్లో పూజ చేసి పూజలో పెట్టిన ఒక గులాబీ పువ్వును తీసుకొని మీ పర్సులో పెట్టుకొని బయటకు వెళ్ళండి। అమ్మవారి అనుగ్రహంతో మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు। మంచి శుభవార్తలు కూడా వింటారు। గులాబీ పూలలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే ఒత్తిడి సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది। ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు। ఇంట్లో పూజ చేసే సమయంలో కూడా పూజలో ఉపయోగించే అగరబత్తులను గులాబీ సువాసనతో ఉండేలా చూసుకోండి। ఎక్కడైతే గులాబీ పూల పరిమళాలు వెదజల్లుతాయో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది। ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది। అలాంటి వారు ఉదయం నిద్రలేవగానే ముందుగా గులాబీ పూలను చూడండి। ఇక దురదృష్టం మొత్తం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది। వాస్తు ప్రకారం ముళ్ళ మొక్కలను ఇంట్లో పెంచుకోకూడదని అంటారు, కానీ గులాబీ పూల మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది। మీ ఇంటి ధన ప్రవాహం బాగా పెరుగుతుంది। మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఏదైనా ఒక మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి 11 గులాబీ పూలను సమర్పించండి। ఈ పరిహారాన్ని పాటిస్తే మీ మనసులోని కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి। అలాగే ప్రతి శుక్రవారం నాడు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి గులాబీ పూలను మీ చేతిలో పెట్టుకొని శ్రీ సూక్తాన్ని చదవండి। శ్రీ సూక్తం చదివిన తర్వాత ఆ పూలను మీ బీరువాలో పెట్టుకోండి। సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి అతి త్వరలోనే మీ బీరువా మొత్తం ధనంతో నిండిపోతుంది। ఇక ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేని వారు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక గులాబీ పువ్వును లక్ష్మీదేవికి సమర్పించి నమస్కారం చేసుకోండి। ఆ తల్లి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది। అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు అప్పుల బాధల నుండి త్వరగా విముక్తి కలగాలంటే 5 ఎర్ర గులాబీ పూలను తీసుకొని వాటిని ఒక తెలుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఆ మూటని ప్రవహించే నదిలో వేయండి। ఇలా చేయడం ద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోయి అప్పుల బాధ నుండి త్వరగా విముక్తి కలుగుతుంది। మన హిందూ ధర్మంలో గోమాతకు చాలా ప్రాధాన్యత ఇస్తారు। గోమాతలో లక్ష్మీదేవితో పాటుగా 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు। కాబట్టి గోవు పాదాల దగ్గర గులాబీ రేకులను వేసి గోమాతకు ప్రదక్షిణాలు చేసి ఆహారం తినిపిస్తే 3 దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది। ఎలాంటి సమస్యలైనా వెంటనే తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి। అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ప్రతినిత్యం గులాబీ పూలతో ఇంట్లో పూజ చేసుకోండి। అతి త్వరలోనే మంచి వివాహ సంబంధం కుదురుతుంది। ఇక ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో గులాబీ పువ్వు పైన కర్పూరాన్ని వెలిగించి మీ ఇల్లంతా కర్పూరం పొగను వేయండి। మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు। కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి।
సాధారణంగా ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారికి దిష్టి తీస్తాము. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఒక తమలపాకు పైన గులాబీ పువ్వును పెట్టి 11 సార్లు దిష్టి తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నవారు మీ బెడ్రూమ్లో గులాబీ పూల ఫోటోలను అంటించుకోండి. ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య కలహాలు లేకుండా ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇక మన జాతకంలో అంగారక దోషం ఉంటే వివాహ సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి ఏదైనా ఒక సోమవారం నాడు శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేసి శివలింగం పైన గులాబీ పూలను సమర్పించండి. అంగారక దోషాలన్నీ తొలగిపోయి శివయ్య అనుగ్రహంతో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారంలో నష్టాలు వస్తుంటే మీ వ్యాపార స్థలంలో డబ్బులు పెట్టే ప్రదేశంలో కొన్ని గులాబీ పూలను పెట్టుకోండి. ఇక వ్యాపారంలో నష్టాలు రాకుండా అధిక లాభాలు సిద్ధిస్తాయి. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించేవారు మీ వ్యాపార స్థలంలో గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి. ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు మీ జేబులో గులాబీ పువ్వు పెట్టుకొని వెళ్ళండి. ఇక మీరు ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. అలాగే మనలో కొంతమందికి రాత్రి సమయంలో అస్సలు నిద్ర పట్టదు. అలాంటి వారు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని మీ దిండు కింద ఒక గులాబీ పువ్వును పెట్టుకొని నిద్రపోండి. ఎలాంటి పీడకలలు రాకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది. రాత్రి నిద్రించే సమయంలో మీ కలలో గులాబీ పువ్వులు కనిపిస్తే ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉందని భావించాలి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన గులాబీ పూలతో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే ఇక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.